భారత నౌకాదళం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మీలాన్ 2024 విన్యాసాల్లో భాగంగా నేడు సిటీ పరేడ్ నిర్వహించనున్నారు. ఇవాళ జరిగే సిటీ పరేడ్ ఈ నెల 23 నుంచి 27 వరకు జరగనున్న మీలాన్ సీ ఫేజ్ విన్యాసాల్లో ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. మీలాన్లో పాల్గొన్న దేశాల జాతీయ జెండాలతో ఆ దేశ సాంస్కృతిక ప్రదర్శనలో నడుమ పెరేడ్ సాగనుంది. యుద్ధ నౌకలు, విమానాలు, హెలికాప్టర్ల విన్యాసాలతో ఆర్కే బీచ్లో యుద్ధ వాతావరణాన్ని నౌకాదళ సిబ్బంది ప్రజలకు కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శించనున్నారు. విశాఖలోని రామకృష్ణ బీచ్లో జరిగే ఈ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరు కానున్నారు. The formation is led by Commander Ashutosh Gupta and flown by Commander formation consisting of 5 ఈ విన్యాసాల్లో పాల్గొనేందుకు భారత నౌకాదళం తయారు చేసిన తొలి విమాన వాహన నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ తొలిసారిగా విశాఖ చేరుకుంది. ఏడాది క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం ఇచ్చిన తర్వాత తూర్పు నౌకాదళం కేంద్రంగా విక్రాంత్ విధులు నిర్వహిస్తుందని ప్రకటించారు. ఆ తర్వాత వివిధ కార్యకలాపాల్లో పాలుపంచుకున్న ఐఎన్ఎస్ విక్రాంత్ తొలిసారిగా విశాఖ చేరుకుంది. వాస్తవానికి విక్రాంత్ను నిలిపేందుకు అవసరమైన బెర్త్ ఇక్కడ లేకపోగా విశాఖపట్నం పోర్ట్ అథారిటీతో నౌకాదళం ఒప్పందం కుదుర్చుకుని దానికి అనుగుణంగా బెర్త్ నిర్మించింది. అలాగే పశ్చిమ నౌకాదళంలో విధులు నిర్వహిస్తున్న విమాన వాహన యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య 2 రోజుల క్రితం విశాఖ చేరుకుంది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ను గంగవరం అదాని పోర్ట్లో లంగరు వేశారు. భారత నౌకాదళంలో అత్యంత ప్రాధాన్యమున్న ఈ 2 యుద్ధ నౌకలతో పాటు వివిధ విభాగాలు నేటి నుంచి మిలాన్ విన్యాసాల్లో భాగస్వామ్యం కానుండడంతో ఆసక్తి నెలకొంది. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, నౌకాదళ అధికారులు పాల్గొనున్నారు. The tension is palpable. View the fearless. Commander Subrat Tripathi. Osiris formation comprising of the Seeking 42 Charlie and US-3H helicopters by Commander Abhinav Khanna and flown Lieutenant Commander Edward John.